సింగరేణి కుటుంబాలకు చక్కరసం టారుతుంది. వారసత్వ కొలువులు ఇస్తేందుకు సింగరేణి కంపెనీ ఓకే చెప్పింది. ఇక ఆ కొలువులు కొడుక్కో అల్లునుకో లేకుంటే తమ్మునుకో వస్తుంది. మస్తు మందికి మంచి జరిగినట్టే. సరే కానీ మనం ఎట్లా చూద్దాం. ఘనంగా గవర్నర్ సార్ పుట్టినరోజు ఎన్నటికీ మర్చిపోలేడట ఈ రోజు. పెరుగుతున్న గడ్డం పంచాది ఇంకా తెలవలే ఎన్నడు తీసేది. పట్నం అంతటా సిమెంట్ రోడ్లు గప్పుడు తప్పుతాయేమో పాటలు. పొగడతకు వంగిన సత్తి ఊకక్క నువ్వు గట్లంటావు అక్క. మొన్న కొత్త బట్టలు ఫీల్ అంటాను కొట్లాడినా కదా, ఇప్పుడు ఉత్కని బట్టలు కూడా వేసుకుంటా అక్క. నువ్వు చెప్పినట్టు ఇంత అందరికి తెలుసు కదా మన గవర్నర్ సారు ఎంత కలుపుగోలు మనిషో. ఎవ్వరిని నారాజ్ చేయడు, అందరికీ ఆనందం పంచే మనిషి. కానీ ఇలా సార్ ఆనందం మాటలతోని చెప్పలేకుంటుంది. ఎందుకంటే ఇలా సార్ బర్త్డే. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 2 రాష్ట్రాల మంత్రులు, 2 రాష్ట్రాల ఆఫీసర్లు, 2 రాష్ట్రాల టీవీలు, 2 రాష్ట్రాల పబ్లిక్, 2 రకాల మిఠాయిలు, 2 తీర్ల పువ్వులు, 2 తీర్ల శాల్వలతోని సన్మానం జరిగింది. ఈ భాగ్యం దేశంలో ఒక్క నరసింహం సార్కి తప్ప ఇంకెవ్వరికి దక్కలేదు కావచ్చు. 70 ఏళ్ళు వచ్చిన నరసింహం సార్ ఎంత హుషారుగా ఉన్నాడో చూడండి. ఇంటికి పోయి సార్ పుట్టినరోజును పండగ లెక్కన చేసిండు ముఖ్యమంత్రి సారు. మొదలు పెద్ద గులాబీల గుర్తిచ్చి హ్యాపీ బర్త్డే చెప్పిండు. ఇది బాదం పప్పు, ఇది జీడిపప్పు, ఎండు ద్రాక్ష పెట్టే. వామ్మో ఎంత పెద్ద బుట్ట నిండా పండు తెచ్చిండు. ఆగో గివి చిప్పల పండ్లు ఉన్నట్టున్నాయి. పెద్ద మనుషులకు ఓ 4 రోజుల దాకా సరిపోతాయి. 2 ఆలుమొగలు మస్తు ఖుషి అవుతురు కదా. ఇక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ వివేక్ సారు పువ్వుల గుర్తిచ్చి గవర్నర్ సార్కి హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు చెప్పిర్రు. కారు గుర్తు లీడర్లంతా ఇన్నే ఉన్నట్టున్నారు కదా. వచ్చిన వాళ్ళకు చాయ్ బిస్కెట్ తినిపించి ఇంత గొప్పగా నా బర్త్డే పండగను ఎన్నడూ చేసుకోలేదు అని మురిసిపోయిండు పెద్ద మనిషి. తెలంగాణ రాష్ట్రానికి ఫస్ట్ గవర్నర్ అయినందుకు మస్తు ఖుషి ఉందట. I want to thank every one of you for having been here to bless me, to wish me, and I think your blessings and your wishes is all that will take me through the rest of my life. Thank you very much. పొత్తుల గవర్నర్ కాబట్టి ఆంధ్రాలకెళ్ళి చంద్రాల సార్ కూడా వచ్చిండు. పచ్చ శాల్వ కప్పి మిఠాయి డబ్బా చేతిలో పెట్టిండు. అరే కేక్ తెప్పించినట్టున్నాడు కదా. రైట్, ఫస్ట్ మేడం తినబెట్టింది, ఇప్పుడు చంద్రాల సార్ తినిపిస్తాడు. అయ్యో పెద్ద ముక్క తీసుకోసారు, గతగానం కోసి చేస్తున్నావు. ఇక గవర్నర్ సారు చంద్రాల సార్కి తినిపిస్తుండు. కానీ గిట్లా ఎవరికి వాళ్ళు కాకుండా 2 చంద్రులు కలిసి ఒకటే కేక్ కట్ చేసి తినబెడితేనా పెద్ద మనిషి ఇంకింత మురుసునేమో. గవర్నర్ సారు తీన్మార్ వార్తల తరపున హ్యాపీ బర్త్డే. మామూలుగానైతే సర్కార్కు ప్రతిపక్షాల నడుమ దేని మీద పంచాదులు అవుతాయి. మీరు ప్రాజెక్టులు ఎంతగానో తిన్నారు మాకు తెలియదా? అబ్బచ్చా మీరు ప్రాజెక్టులు ఎంత నొక్కిరో మాకు తెలియదా? మీరు గన్నే ఇల్లు కట్టిండ్రు, మేము ఇన్ని ఇల్లు కడుతున్నాం. ఇగో ఇట్లా రేషన్ కార్డులు, పింఛన్లు, దవాఖాన్లు, సర్కార్ పథకాల మీద లొల్లి పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు ఇంతకంటే చాలా ముఖ్యమైన విషయం ఇంకోటి ఉందని అనిపిస్తున్నట్టున్నది లీడర్లకు. పబ్లిక్ అందరు చెవులు నిక్కబెట్టినే ఒక ముచ్చట్ని ముంగడేసుకున్నారు. తెలంగాణలో రాజకీయాలు ఉత్తమ్ సార్ గడ్డం సుట్టే తిరుగుతానే. సార్ గడ్డం పెరిగినట్టే రోజుకింత పంచాది ముదురుతాంది. మొన్న మంత్రి రామారావు సార్ ఈ మాట అన్నాడు కదా, గడ్డాలు పెంచుకుంటే ముఖ్యమంత్రులు గారు, గడ్డాలు పెంచుకుంటే ప్రభుత్వాలు రావు, గడ్డాలు పెంచుకుంటే ఎక్కలెక్క సన్నాసులలో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది తప్ప ఏం అయ్యేది లేదు, పోయేది లేదు. ఇక చెయ్యి గుర్తో లూకుంటారా? మా సార్ను గంత మాట అంటవా అని సమరుద్దే పనిలున్నారు. ఒక సంకల్పం, ఆ సంకల్ప బలానికి గడ్డం పెంచడం నిదర్శనం. మల్లు రవి సార్ మాటలు వింటా అంటే ఉత్తమ్ సార్ ఒట్టును గట్టు మీద పెట్టనిస్తట్లేడు కదా. ఉత్తమ కుమార్ రెడ్డి గారు ఉత్తముడు కాబట్టి ఆయన సొంత గడ్డం పెంచుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేశారు. గడ్డం పెంచమని నువ్వే సలహా ఇచ్చినవా ఏంది సారు గంతగానం విమ్మతిస్తున్నావు? కానీ కాంగ్రెస్ పార్టీ మళ్ళా గెలిచేదాకా మూతి మీద బిలేడ్ పెట్టనని శపథం పట్టిన ఉత్తమ్ సారు ఎందుకు నోరు తెరుస్తలేడో అర్థమైతలేదుల్లా. అబ్బా రాత్రి నాకు ఒక సూపర్ కళ వచ్చింది. నేను ఇంట్లోకి వెళ్ళిన అర్ధగంటకే ఆఫీస్కి వచ్చిందట.
అది కూడా ఎట్లా నున్నటి రోడ్ల మీద బస్ ఎక్కితే గాల్లే తేలిపోతున్నట్టే అనిపించింది. నా ఒక్కదాని కోసమే రోడ్ వేసినట్టు, నా కోసమే సెపరేట్గా బస్సు నడుస్తున్నట్టు ఫీల్ అయినా. ఎందుకంటే రోడ్ల మీద గుంతలు లేవు, బస్సు ఎత్తేసులు లేదు, దుమ్ము దుసరం అసలుకే లేదు, ట్రాఫిక్ జామ్ అంటే ఏంటిదో తెలియదు. ఆగో అంత హాయిగా నడిచింది నా బస్సు ప్రయాణం. కానీ నిద్రలోకి వెళ్ళి లేచి పొద్దుగాల ఆఫీస్కి వస్తా అంటే అబ్బా రాత్రి పడ్డ కళ నిజమైతే మంచిగా అనిపించింది. బొంతలకు మాస్క్ వేసినట్టుంటాయి మన పట్నం రోడ్లు. ముంగట్కెళ్ళి ఒకలేస్తారు, వెనకకెళ్ళి ఇంకొకరు తవ్వేస్తారు. దినం రోడ్లకు ఆపరేషన్లు జరుగుతూనే ఉంటాయి, జనం దవాఖాన్లకు పోతూనే ఉంటారు. ఏండ్ల సంధి ఇదే వ్యవహారం. కానీ ఇప్పుడు హైదరాబాద్ రోడ్లను అవ్వల్ దర్జా చేసే కార్యం ముంగట్కొచ్చింది. వైట్ ట్యాప్ రోడ్లు వేస్తారట, అంటే మంచి సిమెంట్ రోడ్ అన్నట్టు. ఒక్క పారేసినామంటే 20-30 ఏండ్లు గ్యారంటీ. వరదలు వారినా ఇంచు కూడా కొట్టుకోవద్దు, గుంతలనే ముచ్చట్నే ఉండదు. మళ్ళా ఆనాకాలంలో బండ్లు జారాయి, డాంబర్ వేస్తే రోడంతా కర్రే కనబడుతుంది కదా. ఇది అట్లా కాదు, రాత్రిపూట లైట్లు లేకున్నా తొవ్వ త్యాటగా కనబడుతుంది. ఆల్రెడీ పోయినేడు బంజారా హిల్స్ కాడ 1 కిలోమీటర్ దూరం వైట్ ట్యాప్ రోడ్ వరిస్తే ఇప్పుడు పోయి చూసినా ఇయ్యాలే రోడ్ వేసినట్టు అనిపిస్తుంది. అగో అంత ముద్దుగుంటది. బెంగళూరులో మొత్తం ఇవే రోడ్లు, మన హైదరాబాద్ లో కూడా ఇవే వేద్దామని ఆలోచన చేస్తుండ్రు సర్కారోళ్ళు. కాకుంటే జర్రంతా ఎక్కువ పైకం ఖర్చు అవుతుంది. అయినా మంచిదే, ఎందుకంటే ఇప్పుడు 3 నెలల కోపారి 6 నెలల కోపారి కోట్లు రోడ్ల మీద గుమ్మరిచ్చి కాంట్రాక్టర్ల బొజ్జలు నింపుడు కంటే ఒక్కపారే ఎక్కువ పైకం ఖర్చు పెడితే 30 ఏండ్ల దాకా మళ్ళా రూపాయి ఖర్చు పెట్టే పని ఉండదు కదా. కానీ ఏండ్ల సంధి సడక్ల మీద వడిమేస్తున్న కాంట్రాక్టర్లు ఈ కొత్త రోడ్లను చూసి ఎంత గుండె వలుగుతారో ఏమో పో. ఇలా పేపర్లు చదివినరా, ఫస్ట్ పేజీలా నడిమిట్ల బిజినెస్ కమ్మల మొత్తం అదేదో జిఎస్టీ అట, దాని గురించే రాసిండ్రు. వస్తువుల మీద 5, 12, 18, 28% పన్నులు వేస్తారట. ద్రవ్యోల్బణం అరికడుతందుకు ఇట్లా చేస్తుండ్రు అని రాసిండ్రు. కానీ చదివితే చాలా మందికి అర్థం కాలే కొత్తగా ఏం చేస్తుండ్రని. మొదలు నాకు కూడా అట్లనే అనిపించింది. కానీ వెనక సిరి మా వాళ్ళు అల్కగా అందరికి అర్థమయ్యేటట్టు మన భాషలో రాసిండ్రు. అది చదివి నేను తెలుసుకున్నా, ఇని మీరు తెలుసుకోండి. జిఎస్టీ అని కొత్త పన్నుల పద్ధతి రాబోతున్నది కదా. అరే గదేనుల్లా, ఒక్క వస్తువుకు ఒక్క పారే పన్నేస్తారు, ఇంకో పారి ట్యాక్స్ వేసే ఛాన్స్ ఉండదు. కాబట్టి వేసిన కాడికి గట్టిగానే ఎత్తాండ్రు. మనం వాడుకునే వస్తువుల ఇలువను బట్టి ట్యాక్స్ పెరుగుతుంది. ఏదేది ఎట్లుంటుందో సెంటర్ పైసల మంత్రి అరుణ్ జైట్లీ సార్ కొన్ని వివరాలు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నూనెలు, షాయపత్తా, కాఫీ పొడి, ఉప్పు పప్పుల మీద తక్కువనే ఎత్తారు. ఇక మందు గోళీలు, నూలు బట్టలు, కొత్త సైకిళ్ళు, తక్కువ సంపాదించే ఓటర్ల మీద 100కి 12 రూపాయల పన్ను పడ్డది. ఈ స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ఈనుము, స్టీల్ సామాను, రెడీమేడ్ బట్టలు, ఎరువులు ఇంకింత పిరమైతాయిగా. కార్లు, ఏసీలు, టీవీలు, వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్ల మీద బాగానే గుంజుతాండ్రు. గుట్కాలు, పాన్ పరాకులు, కూల్ డ్రింక్ల మీద అన్నిటికంటే ఎక్కువ ట్యాక్స్ పడుతుంది. అన్నీ సరే గాని బంగారం ముచ్చటేంది అని అడగబోతున్నారు కదా. దాని మీద ఇంకా నిర్ణయం చేయలే. బంగారం కదా, బాగా ఆలోచన చేసి బాగానే వేస్తారేమో మరి. మావోడు ఎంత మంచోడో, ఎండనక రాత్రనక పగలనక ఆర్తల కోసానికి మస్తు తిప్పలు పడతాడు. పోరడేమన్నా తిన్నడో లేడో ఇడు. అక్క నా పక్క పంట ఎవరు లేరుగా, ఎవరిని అంటున్నాను? నాకు తమ్ముడంటే నువ్వే కదరా, షాయనలు పున్నోడివి. ఎండకు తిరిగి తిరిగి ఆ ముఖం చూడు, కర్రెగాయను చెమట తుడుచుకోరా. అక్క ఏంటిదక్క ఇవాళ చాలా గార్వంగా మాట్లాడుతున్నావు? అయ్యో నా గౌరాల తమ్ముడు, కడుపులేం దాచుకోకుండా దాపరికం లేని దయగల్ల కనికరంగల్ల తమ్ముడు ఇంకెవరుంటారా నాకు? అక్క 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 ఎంత దయగల తల్లివి అక్క, నేనంత ఎంత ఫైరం అక్క. పొద్దుగల లేసి సల్దో బొల్దో కారం వేసుకొని తిని ఆరుతలు తెస్తావు. అదేమన్నా పెద్ద తిప్పల అక్క, 4 నిమిషాలు కనిపిస్తా గాయంత దానికి. అక్క రేపటి సందు చూడు, మబ్బుల్లే లేచి ఉరుకుతా నేను ఆడతలు దానికి. ఆ 4 నిమిషాల కోసానికి పట్నం అంతా గాలిచ్చి ఎవ్వరు దొరకబట్టని ఆరుతలు తెస్తావు. ఎంత మంచోనివి తమ్మి. 4 నిమిషాలు ఏంటిదాక, నీకోసానికి కాళ్ళు కిందికి నెత్తి మీదకెట్టి అర్ధగంట సేపు చదువుమన్న చదువుతా ఆర్తలు. వద్దు తమ్మి వద్దు వద్దు, ఇప్పటికే నేను మస్తు తిప్పలు పెట్టినా. సాఫిట్రక్కకి తమ్మును ఓలే సత్తిగాడు పని చేసేటోను లేటం నీ నెత్తి మీద సౌరమోలే అక్కమ్మా, గావురాల ప్రేమ రుణము తీర్చుకుంటానే అక్కమ్మా.
అది కాదు తమ్మి, నేను ఇక్కడ స్టూడియోలో చల్లగా ఏసీలో కూర్చుండి నేను ఇష్టం వచ్చినట్టు తిట్టినా ఒక్క మాట అనకుండా ఎండలో తిరిగి తిరిగి నా కోసం ఆరుతలు దేవుడు అడగస్తావు కదా తమ్మి. ఊకక్క నువ్వు గట్లా అంటావు. అక్క మొన్న కొత్త బట్టలు ఇవ్వలేదు అంట అనుకో అట్లానే కదా, ఇప్పుడు ఉత్కని బట్టలు కూడా వేసుకుంటా అక్క, నువ్వు చెప్పినట్టు ఇంత. ఆ పానాన్ని కూడా లెక్క చేయకుండా పని చేస్తున్నావు తమ్మి. పోలీసులకు కూడా బుగులు పడకుండా కొచ్చాన్లు అడుగుతావు, ఆడికంటే ఆడికే పోతావు. గిరేం రిపోర్టింగ్ అక్క, పాకిస్తాన్ ఫుల్మేల్ మన జవాన్లు కొట్లాడుతురు, ఆడిపోయి రిపోర్టింగ్ చేయమంటావా? నీకోసానికి చేస్తాక. వద్దు తమ్మి వద్దు, ఆడ చుట్టూ కంచేసి ఉంటది, బాంబుల మోత దడుచుకుంటావు నువ్వు. అక్క మొన్న దివిల పండుగకు సుతిలి బాంబులు ఉల్లిగడ్డ బాంబులు వేల్చితే బుగులు పట్టినాను నేను, నాకు బుగులే లేరు. అప్పుడు నువ్వు నయం గుండె కానీ ఆడతలు తెచ్చినప్పుడు నా గుండె ఎంత జల్లుమన్నదో తెలుసా, మళ్ళీ నిన్నెవరన్నా ఏమన్నా చేస్తారేమో అని. నయీం గారేంటిదాక, ఆనకన్నా పెద్ద దార్కాడు ఎవరన్నా ఉంటే చెప్పు, ఆడతానే కాదు ఆనే పట్టుకొస్తా. నీకంటే ఎక్కువేంటిదాక, ఎవరిని ఖాతరు చేయ నేను. అంటే ఆడతలు తెద్దు కానీ అట్లనే నీ బట్టలు నువ్వే ఉతుక్కో, నీ పని నువ్వే చేసుకో తమ్మి, సరేనా? నా బట్టలు ఏంటిదాక, నీ బట్టలు మన చుట్టాల బట్టలు ఉతుకుమన్న కూడా ఉతుకుతా నేను. మన ఇంటి పక్క అమృతక్క లేదా, అలా మనమనట్టు పోయిన బట్టలు కూడా ఉతుకుతా. అవును గానాక గింతగానం మెచ్చుకుంటున్నావు నన్ను. అయ్యో సతిగా పొగడతలకు అందరు పడిపోతారట్రా, మస్తు పని చేసింది అది. మరి పని చేస్తుందో పని చేసి నీ మీదే ప్రయోగం చేసిన, నువ్వేమో షెటకి కూర్చున్నావు మంచిగా. నీ ప్రయోగంలా మనువాడా, నా మీదే ఎంత ఫైరం ఉన్నదో అనుకున్నా. ఇంకా నయము మళ్ళా నా జాతర రాకి గుండాలు దొక్కరం అనుకున్నా నేను, ఈమె మంచిగా ఉండాలంట అని. మరి కసిరించుకుంటూ చెప్తే ఎవ్వరు పని చేయర్రా, నువ్వు మంచిగా పని చేస్తున్నావు అని బుద్ధగిస్తే చాలు, ఇంకింత ఎక్కువ చేస్తారు ఇక. అవునా అక్క? అక్క నువ్వు ఊరికెళ్ళి పట్నం రాకుంటే నాకు ఈ కొలువు వచ్చేదేనా? నేను ఎక్కనెక్కనో తిరుగుతుంటే ఆగమయ్యి. అక్క నువ్వు మైసమ్మ తల్లి కన్నా మంచిదానివి. నాదేముంది సత్తి, నువ్వే కుట్రలు కుతంత్రాలు తెలివనోడివి, తెలివిగల్లోనివి తమ్మి, అంతే నీదే. ఆకలి రాజ్యానికి బువ్వ పెట్టే మగారాని అక్క నువ్వు, అడగకున్నా కూడా ఓరాలు ఇచ్చే ఓవర్ యాక్షన్ స్టూడియో దేవతనక్క నువ్వు. అవునా తమ్మి? అబ్బా నీకేం కూర కావాలో చెప్పురా, నువ్వు ఇంటికి వచ్చే వరకు నేనే వండి పెడతా చూసుకో. బిత్తిరక్క నిన్ను మెచ్చుకుంటే నువ్వు కూడా మునుగా సెట్ ఎక్కినావు నువ్వు కూడా. అబ్బా పోరాడిపించిన వాడద్దు, నేను చెప్పింది మళ్ళీ నాది నాకే చేసి చూపించిండు. కానీ పొగుడుతా అంటే నిజంగానే మంచిగా అనిపిస్తుంది. ఈ జోష్లో ఇంకింత పని చేస్తారేమో. ఇట్లనే టీచర్ స్టూడెంట్ని, తల్లిదండ్రులు పిల్లల్ని, బాస్ ఉద్యోగుల్ని చిన్నగా పొగిడితే ఖుషి అయ్యి మంచిగా పని చేస్తారు కావచ్చు. ఇప్పుడు మా వాడిని చూడలేదా కళ్ళ ముంగట? అమ్మో పొగుడితే గింత పొగరున్నదా? అన్నా నువ్వు ఎంత మంచోనివి అన్నా, నీ జీతం అంతా ఇంటి కోసానికే ఖర్చు పెడతావు కదా పిల్లల కోసం. ఊకో ఊకో అన్నా, ఇట్లా అంటే మంచిగా పని చేస్తావు. ఇంకా అన్న ఎంత మంచోనివి అన్నా నువ్వు, నిజంగా థ్యాంక్స్ అన్న. తెల్లేంటికలు అయినా కూడా రంగి వేసుకోలేవు, ఖర్చు అవుతుంది అంట. పిల్లల కోసమే ఖర్చు పెడుతున్నావు. ఊకో ఊకో, నల్లగా అయితే ఊకో, కళ్యామేక తిను. ఆఫీస్లల్లా చిన్న చిన్న కొలువులు చేసే వాళ్ళు ఉంటారు కదా, పొద్దున మనం ఆఫీస్కి వచ్చిన కాంచెల్లి మళ్ళా మనం ఇంటికి పోయేదాకా మన అవసరాలన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఎంతమంది సార్లు వస్తుంటారు పోతుంటారు, కానీ వాళ్ళు మాత్రం అదే కొలువులు ఉండి వచ్చిన సార్లను మంచిగా అరుచుకుంటారు. కానీ వాళ్ళని ఎవ్వరన్నా పట్టించుకుంటారా? కొందరైతే వాళ్ళని మనసు లెక్క కూడా చూడరు. కిందోళ్ళ కష్టం తెలిసిన ఒకసారు ఎంత మంచి పని చేసిండో మీరే చూడండి. అరే ఇదేంద్రో, సూటు బూట్ వేసుకున్న సారు డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు, డ్రైవర్ పోయి వెనక సీట్లో కూర్చున్నాడు. ఏమున్నది, ఓనర్కు కార్ తోలవుద్దవుతుంది కావచ్చు అని అనుకుంటురు కదా, కానీ కాదుల్లా, కార్ను నడుపుతున్నది జిల్లా కలెక్టర్. వెనక కూర్చున్న డ్రైవర్ అన్న పేరు దిగంబర్. మహారాష్ట్రలో అకోలా జిల్లా కలెక్టర్ ఆఫీస్లో 18 మంది కలెక్టర్ల తాన డ్రైవర్గా పనిచేసిండు. ఏండ్ల సంధి పనిచేస్తున్న డ్రైవరు నిన్న రిటైర్మెంట్ అయిండు. కొలువుకొచ్చే ఆఖరి రోజు కలెక్టరే డ్రైవర్ అని ఇంటికి పోయి కార్లు ఎక్కించుకొని వచ్చిండు ఆఫీస్కు. కార్ను ఎంత ముద్దుగా సింగారిచ్చిరో చూడుర్రి. ఈయన కింద పనిచేస్తున్న మనిషికి గింత ఇల్లు ఇచ్చినందుకు కలెక్టర్ సార్ను తారీఫ్ చేయాల్సిందే. మనము కుక్కలను ఎందుకు చదువుకుంటాముల్లా? ఇంట్లో ఎవరన్నా దొంగోడో దొరోడో వస్తే మరుగుతుంది, ఇంటికి కావాలంటుంది. ఇంటి ముంగట కుక్కు ఉన్నదంటే ఒరే బాబోయ్ పిక్కలు వీక్తుందిరా అని అటు పోయేటోడు కూడా ఇటు పోతాడు. యాళ్ళకింత తిండేస్తే తినుకుంటే విశ్వాసంతో ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు అట్లా లేవు. కుక్కలు మనుషులకు కావాలి కాదు, మనుషులే కుక్కలకు కావాలి కాసే రోజులు వచ్చినాయి. శ్రీమంతులు ఇండ్ల కుక్క లెక్క పుట్టినా మంచిగా ఉంటుంది, బిందాస్గా బతకొచ్చు. ఫస్ట్ వీళ్ళ కంటే ఫైలంగా చూసుకుంటున్నారు. కుక్కల స్పాలు కూడా వచ్చినాయి ఇప్పుడు. అగో ఎంత ముద్దుగా తానం చేపిస్తుండ్రో. నెత్తికి షాంపూ, పెయ్యికి సబ్బు పెట్టి రుద్ది మళ్ళా సుక్క లెక్క తయారు చేస్తుండ్రు.
బొచ్చు కుక్కకు ఫానం అల్క కనిపిస్తున్నట్టున్నది. అబ్బా మంచి బూర్తు వాళ్ళతో దూడుస్తున్నారు. జల్దీ నారాలంటాను గరం గాలి కూడా కోరుతున్నారు. కుక్క పిల్ల మస్తు ఖుషి అవుతున్నట్టున్నది. గోల్రు తోకలీకలు అన్ని కటింగ్ చేసి సింగారంగా తయారు చేస్తున్నారు. దువ్వెనతో దువ్వుతున్నారు. అబ్బా పిల్క చుట్టేసిండు. మస్తున్నారు కదా. కుక్కలకే కాదు ఫిల్లులు స్పాలు కూడా వచ్చినాయి. అగో ఫిల్లికి తానం చేపిస్తుండ్రు. దీన్ని ముద్దుగా తయారు చేసిండ్రు. కుక్కలను ఫిల్లులను గింత ఫాయిరంగా చూసుకుంటుండ్రు అంటే గిరేట్ కదా. మనకంటే గివిటేకే ఎక్కువ చేస్తుండ్రు మర్యాదలు. నేను పోయేస్తా మరి. నమస్తే.